ప్రభుపేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. క్యూడేషన్ ప్రతి బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసే ప్రతి బిడ్డకు వందనాలండి. మరి ఈ ఆదివారం రోజున మరి ప్రభు వాక్యంతో మనతో ఏం మాట్లాడదలుచుకున్నాం, మన మనసును సిద్ధపరచుకుని ముందుకెళ్దామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ ఆదివారం రోజున నేను చిన్న మందికి ఇలా కూడుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు. ఆదివారం అంతా కూడా మీరే తోడు సాయం చేసి మీకే వందనాలు. గత వారంలో మాకు తోడైనది మీకు వందనాలు ప్రభు. నాయన ఈ కొత్త ఆదివారం కొత్త వారం రోజున ఈ విధంగా నేను వాక్యం చేసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ నాయన ఈ దీనదాసుని వీడియో నడిపిస్తున్నందుకు మీకే వందనాలు తండ్రి. నాయన ఏ పాటివరం తండ్రి ప్రభా, ఎన్నో విధాల శోధనలు ఇబ్బందుల నుంచి నిలబెట్టి నడిపించి మీ గాయపడిన స్థానం మా అందరి మీద ఇచ్చినందుకు మీకు వందనాలు కూర్చొని ప్రార్థన సరైన శ్రామం నిలబెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. నా జీవితాన అనే పాట పాడుకుని మనము ముందుకు సాగుదామండి. మరి ఈ పాట మనందరికీ తెలిసిందే. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. సో చిన్న పాట పాడుకుని మనం ముందుకు సాగుదాము. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపతోనే క్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వకు, నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ గానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. మనం ఇప్పుడు మార్కు 10:32-34 వచనాలు చూసుకుందామండి. మార్కు 10:32-36. జీసస్ ప్రిడిక్ట్స్ హిస్ డెత్ ద థర్డ్ టైం. మార్కు 10:32-34. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి.
వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంబంధింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఆమెన్. సో ఇక్కడ జీసస్ మళ్ళీ మూడోసారి మరి ఆయన మరణం గురించి మరి చెప్తారంటే శిష్యులకి బోధిస్తారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఏం బోధించారు, అసలు ఎందుకు థర్డ్ టైం ఏ విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఆ సందర్భం ఒకసారి మరి మనం జ్ఞాపకించుకుందాం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండ్రి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం పొందిరి. సో వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్తున్నారంట. వారు ప్రయాణం యెరూషలేమునకు వెళ్తుండగా యేసు వాళ్ళకన్నా ముందు నడుచుచున్నాడంట. అప్పుడు వారందరూ విస్మయం పొంది వెంబడించువారు భయపడ్డారు. అంటే యేసు ముందెందుకు వెళ్తున్నారు, మాతో కలిసి నడిచేటోళ్ళు ముందెందుకు వెళ్తున్నారు, భయపడ్డారంట. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంబంధింపబో వాటినన్నిటిని వారికి తెలియజెప్పనారంభించినాయి. సో అప్పుడు 12 మంది శిష్యులందరినీ పిలిచి, వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళని దగ్గర పిలిచి ఆయన జరగబో సంబంధించినవి కూడా చెప్పారంట. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు అంటే అప్పుడు ప్రేమగా చెప్పారు. మనం యెరూషలేమునకు వెళ్తున్నాం కాబట్టి మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన అన్యజనులకు అప్పగించెదరు. సో యెరూషలేముకి వెళ్తున్నాం కాబట్టి ప్రధాన యాజకులు శాస్త్రులు మనుష్య కుమారుడు శాస్త్రులకు ప్రధాన యాజకులకు అప్పగింపబడతారు. అప్పుడు వారాయనకి మరణశిక్ష విధించాలని ఆయన అప్పగించేదారు. అప్పుడు ఆయననేమో అన్యజనులకు అప్పగిస్తారు, మరణశిక్ష విధించారు. అప్పుడు ఆయనని మీద ఉమ్మి వేస్తారు. అదేవిధంగా ఆయన మీద ఉమ్మి వేస్తారు, కొరడాలతో కొడతారు. ఆయనని కొరడాలతో కొట్టి చంపేదరు. 3 దినం అయిన తర్వాత చంపేసి 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. సో ఏం చెప్తారంటే మనుష్య కుమారుడు ఏ విధంగా హింసింపబడతారు, ఏ విధంగా వేయబడతారు అని వాళ్ళకి ముందే థర్డ్ టైం అంటే ఫస్ట్ 2 టైమ్స్ చెప్పేశారు ముందు మనం చూసుకున్నట్టే అధ్యాయాలు. సో థర్డ్ టైం మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్తున్నారు. సో ఆయన అప్పుడు అది చెప్పిన తర్వాత మరి ఏందా అనేది మనము నెక్స్ట్ వీక్ మనం ధ్యానించుకుందాం. నెక్స్ట్ వచనాల్లో మరి దేవుడు మరి నెక్స్ట్ వీక్ మరి మనతో ఏం మాట్లాడదలుచుకున్న టాపిక్. సో ఈ వారం అయితే మనం ఇది ధ్యానించుకుని ముందుకెళ్దామంటే ఎందుకంటే యేసు అప్పగించబడింది మన గురించి, మన పాప క్షమాపణ గురించి ఆయన అప్పగించింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన రక్తం ఆయనలో ఉంది. ఆయన మన గురించి భూలోకంలోకి వచ్చి మరణశిక్ష పొందారు. సో ఆయన పొందడం వల్ల మనకి విముక్తి, మనకి విమోచన, మనకి స్వస్థత, మనకి బ్లెస్సింగ్, మనకి అన్ని ఇటర్నల్ లైఫ్, సాల్వేషన్, బ్లెస్సింగ్ అన్నీ కూడా మనకు దొరుకుతాయండి. సో ఆయన మరణం పొందడం వల్ల మనము బతికిపోయినాము, మనం సేవ్ అయినాం అన్నట్టు మరి వచనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మన గురించి శిలువలో మరణం పొందారు. ఎందుకంటే ఆయన ఏం తప్పు చేయలేదు, బట్ ఆయనని శిలువలో మరణం పొందారు. బట్ తిరిగి 3వ దినం తిరిగి లేచానని మరి వాక్యం సెలవిచ్చింది. సో ఈ వచనాలు ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందు మా తండ్రి, గణమనం లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలు. మార్కు 10:32-34 వచనాలు చూసాం తండ్రి. ఈ వచనాల నుంచి ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం దయచేసి మీకు వందనాలు. ఈ వారం అంతట్లో ఈ వచనాలు ధ్యానించుకుంటూ ముందుకు సాగే కృపను కోరుకుంటూ నాయన మరి మా గురించి మీరు మరణం పొంది తిరిగి 3వ దినం లేచిన విధానానికి మీకే వందనాలు తెలుపుడు చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.